హైడ్ వాల్. సో అందరూ ఎలా బాగున్నారా? సో నేను బాగున్నాను. సో మామూలుగా అయితే ఆస్ట్రేలియాకి సంబంధించిన అప్డేట్స్ అయితే చాలా వచ్చేస్తున్నాయి. సో దాని గురించి అయితే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో అయితే మొత్తం ఆస్ట్రేలియా గురించి మొత్తం అప్డేట్స్ అయితే ఇవ్వనున్నాను. సో ఎందుకు అనేది చెప్తాను. మామూలుగా అయితే ఇది జూలై 1 రోజున రిలీజ్ చేయాలి ఈ యొక్క వీడియోని. బట్ కొన్ని కారణాల వల్ల ఈ వీడియోని 3వ తేదీన రిలీజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే జూలై 1 రోజున చాలా స్పెషల్ డే అనమాట ఆస్ట్రేలియాకి. ఎందుకు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం పిన్ టు పిన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలా మేజర్ పాయింట్ ఏంటంటే, స్టూడెంట్ వీసాలో చాలా చేంజెస్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఓవరాల్ వరల్డ్లోనే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ కంట్రీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంది అంటే స్టూడెంట్ వీసాస్లో ఆస్ట్రేలియా ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎందుకు, ఆ కారణాలు ఏంటి? 2021 దాకా ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా అంటే చాలా ఈజీగా ప్రాసెస్ అయితే ఉండేది. బట్ ఎందుకు జూలై 1 నుంచి స్టూడెంట్ వీసా ఎందుకు అంత స్ట్రిక్ట్ చేయడం అనేది డిస్కస్ చేద్దాం. మరియు జూలై 1 రోజున కంగ్రాచులేషన్స్ ఆస్ట్రేలియా. ఇప్పుడు దాకా 13th లార్జెస్ట్ ఎకానమీ ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు జూలై 1 రోజున అది ఇప్పుడు 11th లార్జెస్ట్ ఎకానమీగా వచ్చిందనమాట. అతి త్వరలో టాప్ 10లో కొన్ని వస్తుంది కూడా. సో కంగ్రాచులేషన్స్ ఆస్ట్రేలియా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ఆర్మడ్ ఫోర్సెస్లో నాన్ అలైన్మెంట్లో ఎవరైతే ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు, నాన్ సిటిజన్స్ యూకే కావచ్చు, కెనడా కావచ్చు, ఈ 5 కంట్రీస్లో ఉన్న నాన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆస్ట్రేలియన్ ఆర్మడ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. జూలై 1 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆస్ట్రేలియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ మీద, నేవీ మీద, ఎయిర్ ఫోర్స్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టింది. ఎందుకనేది కారణాలు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. అవి కొన్ని ఇంటీరియర్గా చెప్పకూడదు వాటిని. సో చాలా అయితే దృష్టి అయితే పెట్టింది. అక్కడ దాకా వెళ్ళదు మనది, బట్ చెప్పకూడదు. సో ఇప్పుడు దాకా ఆస్ట్రేలియా అనేది 16th స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. సో అతి త్వరలో టాప్ 10లోకి రాబోతుంది ఆస్ట్రేలియన్ ఆర్మీ. సో ఎక్కువ బడ్జెట్ కూడా దాని మీదే పెడతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో ఇప్పుడు మామూలుగా అన్ని విధాలుగా మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఎందుకు స్టూడెంట్ వీసా ప్రాసెస్ అనేది చాలా స్ట్రిక్ట్ చేశారు? ఎందుకంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వచ్చేసి, వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను, ఆస్ట్రేలియాలో అకామిడేషన్ దొరకడానికి చాలా కష్టంగా ఉంది. సో దానికని ఆస్ట్రేలియన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టూడెంట్ వీసాని ప్రతి పిన్ టు పిన్ పాయింట్స్ అనేవి ప్రతిదీ చెక్ చేస్తుంది. ఏదైనా చిన్న నెగిటివ్ పాయింట్ ఉన్నా, ఏదైనా మీరు ఫీ పేమెంట్ చేయాలని వాళ్ళకి అనిపించినా, లేకపోతే ఏమైనా హెల్త్ పరంగా వాళ్ళకి ఏమైనా అనిపించినా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ వల్ల వాళ్ళకి ఏమైనా అనిపించినా కూడా రిజెక్ట్ అయితే చేసేస్తారు. సో బట్ ఇది ఎప్పుడు దాకా ఉంటుంది అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కంట్రీ అండ్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ కంట్రీగా చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా. చెప్పుకోవాలి. సో ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా చేశారంటే, ముఖ్యమైన కారణం అయితే ఇదే అయితే ఉంది మ్యాక్సిమం. సో దీని పరంగా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇంకో డిసిషన్ కూడా తీసుకుంది. 13 బిలియన్ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి సిద్ధమవుతుంది. అది కూడా జూలై 1 నుంచే జరుగుతుంది. స్టార్ట్ అయిపోయింది ఆ ఇంప్లిమెంటేషన్ కూడా. మామూలుగా ఈ వీడియో నేనైతే జూలై 1 రోజునే రిలీజ్ చేయాలి. బట్ కొన్ని కారణాల వల్ల అయితే నేను జూలై 3 రిలీజ్ చేయాల్సి వస్తుంది. సో జూలై 1 రోజునే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 13 బిలియన్స్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. స్టార్ట్ చేస్తారు కూడా. అండ్ దీనివల్ల స్టూడెంట్ వీసాలో కొన్ని మార్పులు అయితే చేశారు. అండ్ చాలా సంబంధించిన మార్పులు అయితే జరిగాయి అనమాట జూలై 1న.
అన్ని కంట్రీస్ సంబంధించిన స్టూడెంట్ వీసా కూడా పెరిగింది. ఇప్పుడు మామూలుగా ముందైతే $900 ఎంతో ఉండింది, బట్ ఇప్పుడు ప్రజెంట్ 1300 అనుకుంటా. 1200 1300 కరెక్ట్గా తెలీదు. నేనైతే తర్వాత ఫోటో అయితే పెడతాను మీకు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇంకో కంట్రీ చూసుకోవడం బెటర్ అని చెప్తాను. ఎందుకంటే ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ప్రాసెస్ అంత ఈజీగా అయితే రాదు. అండ్ నెక్స్ట్ 2 years దాకా ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా అంటే భయపడాల్సిందే, ఎందుకంటే అది రాదు, చాలా డిఫికల్ట్. సో ముఖ్యంగా చాలా కష్టంగా ఉంది. బట్ నెక్స్ట్ 2027 కల్లా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, 2027 కల్లా ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో, కరెక్ట్ టైం అది 2027 అనేది. ఆ టైంకి అన్నీ సెట్ అవుతాయి. అకామిడేషన్ దొరుకుతుంది, స్టూడెంట్ వీసా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అదేవిధంగా సెక్యూర్ కంట్రీ అది కూడా. సో అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి సో దానికని కూడా చెప్పగలను. సో 2027 అనేది ఈజ్ ద బెస్ట్ ఇయర్ ఫర్ గోయింగ్ టు ఆస్ట్రేలియా చెప్తాను. ఈ 2 years దాకా కొంచెం 2025 2026 ఈ 2 years దాకా కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే కంపల్సరీ వస్తుంది, రానదైతే నేనైతే చెప్పట్లేదు. సో ఇదన్నమాట ఓవరాల్ అప్డేట్స్ ఆస్ట్రేలియాకి సంబంధించింది. అండ్ ఇంకో విషయంలో స్మాల్ అప్డేట్ ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ అనేది కూడా త్వరలో స్టాప్ అవ్వచ్చు. నెక్స్ట్ 2 months మ్యాక్సిమం ఇది స్టాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చెప్పకూడదు ఇది కూడా నేను, బట్ చెప్తున్నాను, స్టాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం సెప్టెంబర్ కల్లా ఆగిపోవచ్చు. ఎందుకంటే త్వరలో పుతిన్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలుస్తున్నారు. సో వీళ్ళిద్దరు డిస్కషన్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వాలి, ఎలక్షన్స్ కంప్లీట్ అయితేనే దీనికి ఒక ముగింపు అనేది ఉంటుంది అనేది. సో త్వరలో కలవబోతున్నారు. సో ఈ డిస్కషన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఖచ్చితంగా వార్ అయితే ఆగబోతుందని మాత్రం చెప్పగలను. అండ్ జూలై 2nd వీక్న యూకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎలక్షన్స్కి సిద్ధమవుతుంది. సో ఫెడరల్ పార్టీకి, లేబర్ పార్టీకి, 2 పార్టీస్కి ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా అయితే ఈసారి లేబర్ పార్టీయే గెలుస్తుందని చెప్తున్నారు. అలా దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు, ఎక్కువ మెజారిటీ దానికే ఉందని చెప్తున్నారు. బట్ రిషి సునక్ మంచిగా పోటీ ఇస్తారనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఇవి ప్రస్తుతానికి ఉన్న డీటెయిల్స్. నేను మరీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో ఆస్ట్రేలియాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్పేసాను. నెక్స్ట్ 2 years దాకా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇప్పుడే వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ టు సపోర్ట్ అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ, బాయ్.